హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు Ismart RBL Channel. ఈరోజు వీడియో కపిల తీర్థం. ఈ కపిల తీర్థం తిరుమలకు వెళ్ళే దారిలో ఉంది. ఈ కపిల తీర్థంని చక్రతీర్థం, ఆళ్వార్ తీర్థం అని కూడా అంటారు. కృతయుగంలో కపిల మహర్షి పాతాళలోకంలో పూజించిన కపిలేశ్వర స్వామి కొన్ని కారణాల వల్ల భూమిని చీల్చుకొని ఇచ్చట వెలసాడని అంటారు. అందుకు కపిలలింగంగా పిలుస్తారు. త్రేతాయుగంలో ఆగ్నేయలింగం అయ్యి కలియుగంలో కపిలగోవు పూజలు అందుకుంటుంది. ముల్లోకాలలోని సకల తీర్థాలు ముక్కోటి పౌర్ణమి నాడు మధ్యాహ్నం 4 గంటల పాటు కపిల తీర్థంలో నిలుస్తాయని ప్రతీతి. ఆ సమయంలో ఇచ్చట స్నానం చేసి నువ్వు గింజంత బంగారాన్ని దానం చేసిన అది మేరు పర్వతంతో సమానమని భక్తుల విశ్వాసం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి ప్రక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. డిస్క్రిప్షన్లో కొత్తగా పోస్ట్ చేసిన వీడియో లింక్స్ ఇచ్చాను, చూడండి. కార్తీక మాసంలో కార్తీక పర్వదినాన ఇచ్చట కొండపై దీపం వెలిగిస్తారు. భక్తులు కపిల తీర్థం వైపు చూసి దీప నమస్కారం చేస్తారు. ఈ ఏరియాలోనే పూజా సామాగ్రి, పిల్లల ఆట వస్తువులు అమ్మే షాపులు చాలా ఉన్నాయి. ఇచ్చట కోతులు ఎక్కువగా ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి.
ఇచ్చట లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయము గుహ చూడవచ్చు. ఈ తీర్థాన్ని శైవులు కపిల తీర్థమని, వైష్ణవుల ఆర్వాల్ తీర్థమని అంటారు. వైష్ణవులు కోనేరు చుట్టూ 4 మూలలలోనూ 4 సుదర్శన శిలలను స్థాపించారు. అందుకే దీనిని చక్రతీర్థం అని అంటారు. ముఖ్యంగా వర్షాకాలంలో ఇచ్చట జలపాతం కొండ మీద నుండి ఆలయ పుష్కరంలో పడుతూ ఉంటుంది. ఈ దృశ్యం మనోహరంగా ఉంటుంది. ఇచ్చట కపిలేశ్వరుడు కామాక్షిదేవి సమేతంగా కొలువై ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇస్మార్ట్ RBL ఛానల్.